శేష్ కుమార్ వివరాల్లోకి వెళ్తే ఒంగోలు కొత్త కొర్రగడ వద్ద మెప్మా ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన జగనన్న మార్ట్ను ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలిని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి ఆదివాసీ సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మెప్మా ఎండి విజయలక్ష్మి, మేయర్ గంగారు సియాత, ఉడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తమ్మినేని మాధవి, సువర్ణ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముగ్గురు పట్టుకోండి సార్, ముగ్గురు పట్టుకోండి సార్. అన్నా 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 రండి 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 రండి. మీరు ఇక్కడ రైట్. ఓకే 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 తీసుకోండి మేడం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మహిళలంటే 33,000 మంది మహిళల భాగస్వామ్యంతో ఈ రోజున జగనన్న మహిళా మార్పు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క మహిళ దగ్గర నుంచి 150 రూపాయల వారి షేర్తో మొత్తం 50 లక్షల రూపాయలు మనకి తీసుకోవడం జరిగింది. అదంతా కూడా మహిళలు మేయర్ గారు సార్ సార్ కలెక్టర్ గారు సార్ ముందుకు రండి సార్. సార్ ముందుకు రండి సార్. సార్ మహేష్ గారు మీరు కూడా సార్ 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 అన్నా వస్తున్నా. సార్ సార్ మహేష్ గారు చూసుకోవడం జరిగింది సార్. ఈ జగనన్న మహిళా మార్పు ఒక ప్రభాత దీనికి రేపశిల్పైనటువంటి మా ఎండి గారికి రాష్ట్రంలోనే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో మహిళలకి ఉపయోగకరమైనటువంటి ఒక ఆలోచన. 2 రోజుల క్రితమే పార్లమెంట్ లో ఉన్నాం, రాత్రే వచ్చాం ఒంగోలుకి. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాలు 5 రోజులు అనేది అనుకుని 4 రోజుల్లోనే ముగించారు. ముఖ్యమైన కారణం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావటము. అంటే మీకున్న ప్రాముఖ్యత ఏమిటనేది మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా ఓటు వేసిన తర్వాత ఈరోజు రావటం చూస్తుంటే జగనన్న మహిళా మార్ట్ అనేది కార్యక్రమాన్ని మనం చాలా అద్భుతంగా కూడా జరుపుకుంటున్నాం ఒంగోలు నగరంలో. రాష్ట్రంలోనే ఇది 10వ మార్ట్. ఇది ఇటువంటి మనం గౌరవ ముఖ్యమంత్రులలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనేది మహిళలకు ఎప్పుడు కూడా సాధికారిత, వారు సొంతంగా వారి జీవితాన్ని నడుపుకునే దాని కొరకు ఎటువంటి ఈ ప్రోత్సాహకరమైన పనులు ఉంటాయనేది కూడా వారు ఆలోచించి పెద్దల విజయలక్ష్మి గారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించడం ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ మనం ధన్యవాదాలు కూడా తెలపవలసిందిగా ఉంటుందని తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు చాలా చక్కగా లెక్క చెప్పారు విజయలక్ష్మి గారు. అయితే 33,000 ఇంటూ 1,000 రూపాయలు 3 కోట్లు ఇంటూ 12 నెలలు 36 కోట్లు, 5% లాభం 1,80,00,000. కలెక్టర్ గారు అందరూ ఎవరైనా చెప్పినా కూడా ఇటువంటి ఒంగోలు పట్టణంలోనే ప్రతి 3 నెలలకి ఈ సంస్థ ద్వారానే ఒక్కొక్క మార్ట్ కూడా నిర్మాణం చేసుకునే దానికి ఎంతో వీలవుతుందనేది మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది ఆ విధంగా కూడా ఏర్పరిచారు. ఇది ఇటువంటి ప్లానింగ్, చక్కటి ప్లానింగ్. ఇది ఎక్కడైనా కూడా రాష్ట్రంలో అంటే మన జిల్లాలోనే మార్కాపురంలోనే ముఖ్యంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ కూడా పెట్టడం, ఇంకా అన్ని మున్సిపల్ ఇదొక ఆదర్శం అనేది కూడా పూర్తిగా అయ్యేదానికి కూడా ఎంతో అవకాశం ఉందని మీకు అందరూ కూడా తెలుపుకుంటూ జగనన్న మహిళా మార్ట్ ఒంగోలులో ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ మార్ట్ అనేది మన జిల్లాలో మొదటగా అద్దెంకిలో, అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అద్దెంకిలో పోయి ప్రారంభించడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, ఏంది ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లో పెట్టకుండా అద్దెంకిలో పెట్టారేంటి, మరి ఒంగోలు మెయిన్గా పెట్టాలి కదా అని చెప్పి ఆ రోజు అనుకోవడం కూడా జరిగింది. మరి ఎందుకు పెట్టలేదా అని అనుకుంటా ఉన్నప్పుడు ఆ మధ్య మన ఎంఆర్పీడి గారు వీళ్ళందరూ కూడా వచ్చి, మొన్నైనా వీళ్ళందరూ కూడా వచ్చి, సార్ ఒంగోలులో మహిళా మార్ట్ పెట్టాలి, దానికి సంబంధించినటువంటి ఫండ్స్ తక్కువగా ఉన్నాయి, మరి బిల్డింగ్ రిపేర్స్ ఇవన్నీ ఉన్నాయంటే మీరు ఎప్పుడు వచ్చినా ఎప్పుడో ఇచ్చిండేవాళ్ళు కదా, ఇప్పుడు దాకా ఎందుకు ఆలస్యం చేశారు, ఖచ్చితంగా చేద్దామని చెప్పి వెంటనే మరి సీఎం ఫండ్స్ లో నుంచి 10 లక్షలు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇది ప్రారంభించుకోవటం, దీనికి సంబంధించి మంత్రి గారు రావటం, అలాగే
మా మెహ్మా మిషన్ డైరెక్టర్ గారు రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈ మహిళా మార్ట్ సక్సెస్ కావాలంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. క్వాలిటీ ఉంటే డెఫినెట్గా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ క్వాలిటీ మీకు మరి క్వాలిటీ ఉంటే మనకి తప్పకుండా మంచి పేరు వస్తే, ఇందాక మన విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా 3 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీకు సంబంధించినటువంటి ప్రజల్లో మరి ఒంగోలులో ఉన్నటువంటి కేబుల్లో ప్రతిరోజు కూడా ఒంగోలు మెహ్మా మహిళా మార్టు అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మా ఇంట్లో సరుకులన్నీ కూడా మహిళా మార్ట్లోనే కొంటారు రేపటి నుంచి అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే మా మేయర్కి, మా కార్పొరేట్లు అందరూ కూడా ఇక్కడే వచ్చి కొనాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. అది కూడా అప్పు లేకుండానే నేరుగా డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి అంటే ఎన్ని చేస్తారని కదా మీకు కొద్దిగా స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది. ఇంకా అందరూ కూడా ఒంగోలు ప్రజలు మామూలుగా ఇందాక మన మంత్రి గారు చెప్పినట్టు సూపర్ మార్కెట్ పడిపోవాలా అనేది ధ్యేయం పెట్టుకొని మరి ఈ మార్ట్ని మరి జగనన్న కన్న కళలు మహిళలకి చేసినటువంటి కార్యక్రమాన్ని మనమందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ మహిళా మార్ట్ని అభివృద్ధి చేసేదానికోసం నా వంతు ఎప్పుడైనా కూడా కృషి చేసేదానికి నా వంతు శాశ్వత కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు జగనన్న మహిళా మార్ట్స్ అనేది మన మహిళా సాధికారత లక్ష్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆశయాల ఆలోచన మేరకు పెట్టడం జరుగుతుందండి. దీంట్లో మెయిన్ ఏంటంటే కేవలం 150 రూపాయలతోనే వాళ్ళు ఒక వ్యాపారవేత్తలు అవుతున్నారు. అంటే ఎలాగంటే కనుక వాళ్ళు పొదుపు సంఘాలు ఒకప్పుడు, ఇప్పుడు 150 రూపాయలు పెట్టుబడితో వాళ్ళే కొనుగోలుదారులు, వాళ్ళే వాటాదారులు, వాళ్ళే లాభదారులుగా ఈ షాప్ నడపడుతుంది. దీంట్లో మనం ఏంటంటే హెచ్ఓఎల్, ఐటీసీ, పిఎన్జీ, రిలయన్స్ ప్రోడక్ట్స్తో పాటు బియ్యము, సరుకులు అక్కడ లేనివన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ ఏమిటంటే వాళ్ళ ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ కూడా అమ్ముకోవడానికి ఇది ఒక వేదిక. అంటే వాళ్ళ ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి ఒక వేదిక. దాని ద్వారా వాళ్ళకు ఈ లైవ్లీహుడ్స్ కూడా పెంచే స్కోప్ ఎక్కువ ఉంది. ఈ మహిళా మార్ట్స్ 10వది, ఆల్రెడీ 9 సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. 9 దానిలో కలిపి ఇప్పటివరకు 26 కోట్ల టర్న్ ఓవర్ అయింది. సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్హెచ్జి మహిళలు వాళ్ళకి కావాల్సిన గ్రాసరీ సామాన్లను ఇక్కడే కొంటే కన్నా దట్ లీడ్స్ టు క్రోర్స్ ఆఫ్ రూపీస్ అని, దానివల్ల 1,00,000 లాభాలు వస్తాయి. ఆ 1,00,000 లాభాలతో టర్న్ ఓవర్తో మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ తీసుకొని వేరే చోట్ల పెట్టారనే ఉద్దేశంతో ఇది పెట్టామని. ఇది 10వది ఒంగోలులో పెట్టాము. ఒంగోలు ఎన్జిఓ కాలనీలో ఉన్న అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ నెల 26వ తేదీన హెపటైటిస్ మరియు న్యూమోనియాకి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ నరేంద్ర బాబు, డాక్టర్ భాను తేజ తెలిపారు. అరవింద్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. చంద్రబంగా మాట్లాడుతూ చంద్రబంగా ఉచిత ఓపీ కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫస్ట్ మాట్లాడుతుందా? అందరికీ నమస్కారం అండి. అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్జిఓ కాలనీ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు డాక్టర్ భాను, ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలిని. డాక్టర్ నరేంద్ర జీర్ణకోశ వైద్య నిపుణులు.
సో మేమిద్దరము ఇక్కడ మెయిన్గా శ్వాస కోసం మరియు జీర్ణకోశం ఇబ్బందులకు చూస్తూ ఉంటాము ఈ హాస్పిటల్లో. సో మేము గత నెల రోజులుగా మన ఒంగోలు పరిసరాల్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన శ్వాసకోశ మరియు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతుండడాన్ని గమనిస్తున్నాము. మనం మామూలుగా న్యూస్లో చూస్తూ ఉన్నాము, సిటీస్లో, మెట్రో సిటీస్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని. బట్ ఈ గత నెల రోజులుగా ఈ సెప్టెంబర్ నెల నుంచి మేము గమనించింది ఏంటి అని అంటే, వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన విష జ్వరాలు మరియు శ్వాసకోశ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో దాని వలన ఇది జస్ట్ ఒక పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా మన చుట్టుపక్కల జనాలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ముందు మనం కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ దయచేసి పట్టు సడలించకుండా ముందులాగే మాస్కులు, చేతుల పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా మనం పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ని నివారించగలుగుతాము. దయచేసి అందరికీ విన్నపం మా తరపు నుంచి. ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవి చూడడానికి చిన్న విషయాల్లాగే ఉంటాయి, కానీ ఈ రెండింటినీ గట్టిగా పాటిస్తే పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ని నివారించుకోగలుగుతాము. అండ్ సమూహాల్లోకి వీలైనంత తక్కువగా వెళ్తే మంచిది. అత్యవసరం అయితే తప్ప దూర ప్రయాణాలు కానీ సమూహాల్లోకి వెళ్ళడం కానీ చేయకపోతే మంచిది. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ మందలపు నరేంద్ర బాబు. అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్జిఓ కాలనీ మెయిన్ రోడ్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, జనాలలోకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వాతావరణ మార్పుల కారణంగా అండ్ నీటి కాలుష్యం కారణంగా కామన్గా ఇప్పుడు చాలామంది వైరల్ హెపటైటిస్ బారిన పడుతున్నారు. సో వైరల్ హెపటైటిస్ అనగా ఏంటి అంటే, కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన పేషెంట్స్కి జాండిస్, వీక్నెస్ అండ్ లూజ్ మోషన్స్ అంటే విరోచనాలు ఇలాంటివి రావడం అన్నమాట. యూజువల్గా హెపటైటిస్ ఏ అనే వైరస్ ఇప్పుడు బాగా ప్రబలుతుంది. హెపటైటిస్ ఏ అనే వైరస్ అనేది ఫీకో ఓరల్ రూట్ అనే ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతుంది. ఫీకో ఓరల్ రూట్ అనగా ఏంటి అంటే, నోటి ద్వారా మోషన్ ద్వారా కలుషితమైన నీటిని మనం తీసుకుంటే అవి స్ప్రెడ్ అయిపోయి అందరికీ అనారోగ్యం అనేది వస్తుందన్నమాట. సో దీని ఎలా వస్తుంది అని అంటే, నోటి ద్వారా తీసుకున్నప్పుడు కడుపు లోపల ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నుంచి బైపాస్ చేసుకొని అది చిన్న పేగు దగ్గరికి వెళ్ళి చిన్న పేగు నుంచి లివర్కి వైరస్ అనేది రీచ్ అవుతుంది. వైరస్ ఒకసారి లివర్లోకి రీచ్ అవ్వగా లివర్ లోపల ఉన్న బిలియరీ రాడికల్స్లో అవి 1 నుంచి లక్షల్లోకి మల్టిప్లికేషన్ జరిగి అవి మళ్ళీ చిన్న పేగులోకి వచ్చి మలం అంటే మోషన్ ద్వారా బయటికి విసర్జితం అవుతున్నాయి. అవి మళ్ళీ కలుషితమైన అంటే సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం కానీ లేకపోతే నీళ్లు కలుషితం అవడం వల్ల కానీ మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అనారోగ్యం అండ్ బలహీనత, అలసత్వం, జాండిస్, నీళ్ళ విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పి, ఈ లక్షణాలతోటి మనకి హెపటైటిస్ ఏ అనేది యూజువల్గా ప్రజెంట్ అవుతుందండి. అండ్ హెపటైటిస్ ఏ అనేది మనకి చిన్నపిల్లల్లో మరియు వృద్ధులలో చాలా సివియర్ అనారోగ్యం కాజ్ చేస్తుంది. సో ఈ వ్యాధి నుంచి మనం ఎలా సేఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే, చేతులు మంచిగా శుభ్రంగా కడుక్కోవడం, తాగునీటిని కాచి వడకార్చి నీళ్ళు తాగడం, మినరల్ వాటర్ తీసుకోవడం, ఇలాంటివి తీసుకుంటే మనం ఈ వ్యాధి నుంచి సేఫ్గా బయటపడుతుంటాం. దీనితో పాటుగా మనం వ్యాక్సినేషన్ అనేది కూడా మనకి హెపటైటిస్ ఏ గురించి అనేది అవైలబుల్గా ఉంది. దీంతో పాటు లైక్ డాక్టర్ భారతేజ గారు చెప్పినట్టు వైరల్ నిమోనియాస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంతకుముందు లాగా మనం కరోనా టైంలో ఎంత సివియర్ ఇల్నెస్ అయితే మనం యాంటిసిపేట్ చేశామో, ఇప్పుడు కూడా అలాంటి వైరల్ నిమోనియాలు మళ్ళీ వస్తున్నాయి. అంటే కరోనా అనే పేరుతోటి కాకపోవచ్చు, బట్ వేరే వైరస్లు వస్తున్నాయి. రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్ అని, నిఫా వైరస్ అని, చాలా డిఫరెంట్ నేమ్స్ తోటి వైరస్ అనేది వస్తున్నాయి. సో ఈ వైరస్ యొక్క కామన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, మళ్ళీ దగ్గు, జలుబు ఇలాగే మొదలవుతుంటాయి. కొన్నిసార్లు సివియర్గా నిమోనియాలు ఇవి కూడా జరగచ్చు. సో మన సైడ్ నుంచి మనం సేఫ్గా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, ఎలా అయితే కరోనా టైంలో జాగ్రత్తలు తీసుకున్నామో అవన్నీ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. సో రేపు వచ్చే వారం
మంగళవారం 26వ తారీఖు మన హాస్పిటల్లో ఒక ఫ్రీ క్యాంపెయిన్ అనేది మనం చేయడం జరుగుతున్నది. సో మంగళవారం ఏంటి అంటే ఫ్రీ ఓపీ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెడుతున్నామండి. సో దీన్ని జనాలు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. హెపటైటిస్ ఏ అనేది ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం తగ్గడానికి, జాండీస్ అంతకన్నా పెరగకుండా ఉండటానికి మాత్రమే మన దగ్గర మందులు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా ఇప్పుడు హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి ఉన్నట్లుగా స్పెసిఫిక్గా యాంటీవైరల్స్ అనేవి హెపటైటిస్ ఏకి లేవండి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేవి యూజువల్గా ఫీకోవరల్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. హెపటైటిస్ ఈ అనేది గర్భిణుల్లో ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది. హెపటైటిస్ ఏ అనేది పెద్దల్లో, వృద్ధులలో అండ్ చిన్నపిల్లల్లో బాగా సివియర్ డిసీజ్ అనేది కాజ్ చేస్తాం. ఇంట్లో శుభ్రంగా ఫ్రెష్గా వండిన ఆహారం మాత్రమే తీసుకుంటే మంచిది. నీరు కానీ ఆహారం కానీ మన ఇంట్లో చేసుకున్నది తీసుకుంటేనే మంచిది. ఈ కాలంలో బయట ఆహారాన్ని, హోటల్స్లో అట్లా ఆహారాన్ని వీలైనంత అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఈ మెయిన్ ఈ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్కి రీజన్ ఏంటి అని అంటే ఇవి పూర్తిగా నివారించదగ్గ జబ్బులు చెప్పాలంటే. ఇవి రెండు మనం జాగ్రత్తలు పూర్తిగా తీసుకుంటే కంప్లీట్గా నివారించదగినవి. ఆ జబ్బు ఒకవేళ వస్తే మనం వెంటనే గుర్తించాలి, ఆ జబ్బు లక్షణాన్ని గుర్తించాలి. ఒక వారం 10 రోజులు ఇంట్లో ఉండి అది ముద్రపెట్టుకొని ఆ తర్వాత హెల్త్ కేర్కి రాకుండా ఇలాంటివి వస్తున్నాయి అనేది ఒకటి మన దృష్టిలో ఉంచుకొని వీలైనంత నివారించుకోవడానికి ప్రయత్నిస్తూ, అయినా కూడా ఒకవేళ మనకు ఆ లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లను కన్సల్ట్ అయ్యి అవసరమైన పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఫర్దర్ సివియర్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అట్లీస్ట్ కోవిడ్లో, కరోనా టైంలో జరిగిన లాంటి లాస్ ఇప్పుడు మళ్ళీ జరగకుండా చూసుకోవచ్చు. సో వచ్చే వారం అనగా 26వ తారీఖు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ హెపటైటిస్ గురించి అండ్ వైరల్ న్యూమోనియాస్ గురించి అవగాహన సదస్సు మరియు ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ అనేది మన హాస్పిటల్ అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్జిఓ కాలనీ రోడ్లో చేయడం జరుగుతుందండి. సో ఈ ఫెసిలిటీని మన పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనకు జిల్లా ప్రజలందరూ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17 జన్మదినోత్సవం సందర్భం గుర్తుగా సేవా పక్షంలో భాగంగా ఇందిరా ప్రదర్శన లా కాలేజీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, యువమోర్చా నాయకులు దామోదర్, లంకా దినకర్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పుడే వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువమోర్చా అండ్ డాక్టర్ సెల్ నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరం లా కళాశాలలో జరుగుతుంది. ఈ శిబిరానికి దాదాపుగా 100 మంది దాకా రక్తం ఇవ్వడానికి యువకులు ముందుకు వచ్చినటువంటి సందర్భం. ఇది రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు
ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రక్తదాన శిబిరం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఆయన 2014 నుంచి భారత ప్రధానిగా అయినప్పటి నుంచి కూడా పేద ప్రజల యొక్క ఔన్నత్యం కోసం 24 గంటలు తప్పించేటటువంటి వ్యక్తి. అలాంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇది జరగడం చాలా సంతోషదాయకం. అలాగే మోడీ గారు ఎప్పుడూ కూడా పేద ప్రజలు ఎక్కడా కూడా నా దేశంలో పేద ప్రజలు ఉండకూడదు అనే ఉద్దేశం మీద, పూరి గుడిసెలో ఉండకూడదు అనే ఉద్దేశం మీద టెట్కో గృహాలు నిర్మించడం కూడా జరుగుతుంది. అలాగే కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ ఇచ్చి కాపాడుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే కరోనా కష్టకాలంలో అందరూ భారతదేశం చాలా పెద్ద దేశం, మిగతా ప్రపంచ దేశాలు కూడా ఆ పెద్ద దేశంలో ప్రతి ఒక్క పేదవాడు ధనవంతుడు అంతా ఈ కరోనా దెబ్బకి కుప్పలు కుప్పలుగా సరిపోతారు అనే క్రమంలో నరేంద్ర మోడీ గారు తన దేశాన్ని రక్షించుకొని ప్రపంచ దేశాలను కూడా రక్షించినటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే మాతృవందన కార్యక్రమం కూడా ఒక స్త్రీ ఒక బిడ్డను ప్రసవించినప్పుడు హాస్పిటల్లో చేర్చి మళ్ళీ వెళ్ళే వరకు కూడా ఆమెకి మంచి సౌకర్యాలు చూసి 6,000 రూపాయలు ఆమెకి ఇచ్చి కూడా ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి. అలాగే రైతుల్ని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పేదవాళ్ళుగా ఉండకూడదు అనే ఉద్దేశం మీద రైతుల కోసం అలాగే కిసాన్ మోర్చా తరఫు నుంచి కూడా అమౌంట్ వేస్తున్నటువంటి పరిస్థితి. వందే భారత్ ట్రైన్ రేపు ఒంగోలులో దాదాపుగా 2 గంటలకు వందే భారత్ ట్రైన్ వస్తుంది. ఈ ఒంగోలు ప్రజలందరూ కూడా రైల్వే స్టేషన్కి వచ్చి ఆ వందే భారత్ ట్రైన్ కూడా అందరూ చూసి ప్రజల యొక్క సౌకర్యం కోసం నరేంద్ర మోడీ గారు ఈనాడు దేశమంతటా కూడా వందే భారత్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రైల్వే స్టేషన్ కూడా వచ్చి అందరూ టెలివిజన్ వచ్చినట్టుగా కోరుతున్నాం. ఈ నెల 17వ తారీఖు నరేంద్ర మోడీ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశానుసారం 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలను నిర్వర్తించాలి అనేటటువంటి పిలుపును ఇవ్వడం జరిగింది. అధ్యక్షురాలు గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో డాక్టర్ సెల్ బీజేపీ డాక్టర్ సెల్ బీజేవైఎం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దాదాపు 100 మంది పైగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం, మోడీ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో రక్తదానం అనేటటువంటిది ప్రాణదానంతో సమానము. ఒక వ్యక్తి నుంచి ఇచ్చేటటువంటి రక్తం కొంతమంది జీవితాలని కొనసాగించేటటువంటి విధంగా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి దానం, ప్రాణదానంతో సమానం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఎవరైతే అవసరం ఉన్నటువంటి రక్తం అవసరం ఉన్నటువంటి వారికి కొరత తీర్చేదానికి చేయూతనివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక మహోన్నతమైన నిర్ణయము. నవరాత్రుల్లో భాగంగా వినాయక చవితి పూజా కార్యక్రమం భాగంగా కారుమంచి గ్రామంలోని తుఫాన్ గ్రామంలో చిన్నపిల్లల చేత వినాయక పూజా కార్యక్రమం మండలంలోని గణపతి శాస్త్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడికొండ దుర్గారావు, కొప్పోలు చిన్నోడు, గడ్డం శశి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదువులు బాగా అన్నం పెట్టుకోండి. ఎవరున్నారు చదివే వాళ్ళు? బిజినెస్ జనాలు పడేయాలని అడ్డం పడతారా మాడే
అక్కడ బాటిల్లో తీసుకు ఫ్యాన్లో కలిపి ఎందుకు అవసరం లేదు. అయ్యా పొందులు ఆశనుంటాయ్యా. స్కిల్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు పక్క ఆధారాలతో అరెస్ట్ చేయడం జరిగిందని, అంతేకాక చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శుభాకాంక్షలు తెలిపారు. జగన్ గారు జైల్లో ఉండి జైలు మీద వచ్చి ఎన్ని వేషాలు వేసినా ఎన్ని ఆయన మాటలు రాలేదు. ఆయన తప్పు చేసిన ఖచ్చితంగా శిక్ష ఈరోజు లోకేష్ బాబు కూడా అందులోనే లోకేష్ బాబు కూడా మరి ఆయన కూడా శిక్షణ అర్హులే, మొమ్మటం లేదు. ఎవరినైనా కూడా అనేది లేదు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం అవినీతి రహితంగా పారదర్శకంగా జవాబుదారితనంతో పనిచేస్తున్నాం. మరి ఈరోజు మేము కాదు కేసు కట్టింది, ఈరోజు కోర్టు కదా చెప్పింది. ఈరోజు మేము సరే సిఐడి డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్నారు, వాళ్ళు ప్రతి దానికి ఒక జడ్జిని మరి కోర్టులో వేశారు కదా, ప్రతి దానికి ఒక పిటిషన్ వేశారు కదా. భోజనం కావాలంటే పిటిషన్ వేశారు, ఇంటి హౌస్ అరెస్ట్ కావాలంటే పిటిషన్ వేశారు, తర్వాత మందులు కావాలంటే పిటిషన్ వేశారు. ఈరోజు మరి బెయిల్ పిటిషన్తో పనిచేస్తాం. వాళ్లకు లోకేష్ బాబు కానివ్వండి, వాళ్ళ మామ బాలకృష్ణ కానివ్వండి, చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకురావాలనే ఒక ఆలోచన కానీ తొందర కానీ లేదు. అది తప్ప పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అదే కదా ఈరోజు మేము చెప్పింది. ఏసీబీ కోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఈరోజు బెయిల్ తిరస్కరించింది ఎవరు? ఈరోజు ఆయన వేసినటువంటి ఆ యొక్క వాష్ పిటిషన్ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు మీరు చూశారు కదా. హైకోర్టు నిండా లాయర్లకు ఒకటే పని, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా బయటకు తీసుకురావాలని కొన్ని వందల మందిని అడ్వకేట్లు కొన్ని కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఖర్చులు పెడతా ఉన్నారు. చేయమనండి, మేము కాదనలేదు కదా. ఈరోజు పక్కడ్బందీ ఆధారాలతోటి ఆయన్ను మరి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు కదా, దానికి సమాధానం చెప్పమనండి. అంతేగాని మిమ్మల్ని అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే కడ్రాయర్ మీద మిమ్మల్ని ఊరేగిస్తాం, లేకపోతే మిమ్మల్ని ఉచ్చపోయించే బాధ్యత తీసుకుంటారని ఏమిటా మాటలు? ఎంత అసలు పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడినా కూడా ఈరోజు వాస్తవం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దోషి. అదే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో దానికి రాజకీయ కోణం లేనే లేదు అనేది నిర్వివాదాంశం. రాష్ట్ర మాలమాన ఆధ్వర్యంలో జంతర్ మంత్రం వద్ద ఎస్సీ వర్గం వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బెల్లా చెన్నై తెలిపారు. ఒంగోలు వచ్చిన సందర్భంగా పలువురు మాలమహల్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మాలమహనాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బిల్లా చెన్నై గారికి, మాలమహనాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బిల్లా చెన్నై గారికి, మాలమహనాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బిల్లా చెన్నై గారికి. దాదాపు వారం రోజుల నుంచి ఢిల్లీలో చలో ఢిల్లీ కార్యక్రమానికి దాదాపు 20 మంది దాకా వెళ్ళాము. అయితే ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ పార్లమెంట్ ఏరియాలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలు లేదని చెప్పని దాని మీద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాము. అది అన్ని సంఘాల కంటే ముందు మాలమహనాడు జి చెన్నై ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ అధ్యక్షుడు జి చెన్నయ్య నేను భారీ ఎత్తున జనాలు తరలించి ఇక్కడ కార్యక్రమం చేయడం వల్ల పార్లమెంట్లో కూడా ఆ బిల్లు పెట్టడానికి కూడా వాళ్ళు బీజేపీ గవర్నమెంటు ఎలగాడే పరిస్థితి
బాగా తీసుకొచ్చామని చెప్పని కూడా మీకు చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా మనం కూడా అందరం ఒక యూనిట్గా ఉండి రాబోయే కాలంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.